ఎక్కడ ట్రైన్ టికెట్స్ మిస్ అయిపోతాయని చెప్పి 2 months ముందు బుక్ చేసుకున్నాం. ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతామని 2 hours ముందు రైల్వే స్టేషన్ కి వచ్చేసాం. ఇందుకు ఎక్కడికి వెళ్తున్నాను ఇంకా చెప్పలేదు కదా. నేనైతే వెస్ట్ గోదావరి పతియాత్రలో భాగంగా పుట్టపర్తి అయితే వెళ్తున్నా. మేము వెళ్ళిన ట్రైన్ ఎక్కాలంటే మాకు తాడేపల్లిగూడ స్టేషన్ దగ్గరగా ఉంది. సో మేము టికెట్స్ అక్కడి నుంచే బుక్ చేసుకున్నాం. ట్రైన్ వచ్చే టైంకి ఎందుకైనా మంచిదని చెప్పి ఇంకో 1 hour ముందు వెళ్ళి కూర్చున్నాం. కానీ ఏం ప్రయోజనం, ట్రైన్ ఇచ్చిన టైం కన్నా ఇంకో 1 hour లేట్ గా వచ్చింది. ఇంకా ట్రైన్ లేట్ గా వస్తుంది తెలిసి మా బుడ్డలు గ్యాంగ్ అంతా చోట కూర్చొని ఫ్యూచర్ లో ఏమవ్వాలని చెప్పి ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేశారు. కొంతసేపు తర్వాత ఒకడేమో ఐఏఎస్, ఒకడేమో పోలీస్, ఒకడేమో సాఫ్ట్వేర్ అవుతానని చెప్పి ఫిక్స్ అయ్యారు. మళ్ళీ లాస్ట్ కి డైలాగ్ అయితే ఫిక్స్ అయ్యారు. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. గంట తర్వాత లేట్ గా వచ్చిన ట్రైన్ చూసారు, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా ట్రైన్ ఎక్కగానే గుద్దుకుంటూ లోపలికి ఎక్కేశారు. ఇంకా ట్రైన్ ఎక్కగానే లోపల మొత్తం కమ్మదనం బ్యాచ్. అర్థం కాలేదా? అయితే సరే చూసి ఎంత దూరం మేము బుక్ చేసుకున్న సీట్లో కూడా వాళ్ళే కూర్చున్నారు. మేము మెల్లగా అలా అనేసరికి వాళ్ళు తెలుగు అర్థం కాక క్యా అన్నారు. సరిపోయారు ఇద్దరును. ఇంకా వచ్చిరా హిందీలో వాళ్ళకి ఏదో చెప్పి ఖాళీ చేసి మా సీట్లో అయితే మేము కూర్చొని పోయాం. ఇంకా జర్నీ విషయానికి వస్తే మాది మొత్తం 14 hours జర్నీ. ఇలా రాత్రి మాటలు ట్రావెల్ చేయడం చాలా ఇష్టం నాకు. మీకు కూడా ఇష్టం అయితే కామెంట్ చేసేయండి. ఇంకా వెళ్ళేదారిలో పచ్చని పొలాలు, పెద్ద పెద్ద కొండలు, ఫ్రెష్ అయితే చాలా బాగుంది. మా జర్నీ మొత్తం హైలైట్ ఏంటంటే టనల్ స్పాట్ అనే చెప్పాలి. సో ఇంకా ఇదే వీడియో పుట్టుపత్తుల వీడియో రికార్డ్ చేయకూడదు కాబట్టి నేను వీడియో రికార్డ్ చేయలేదు. ఉంటా మరి, బాయ్.